ఏమంట ట్రంప్ ఆపరేషన్ సింధూర్ ఆపినా అని చెప్పిన మాటలు మన దేశంలో కంపు కంపు అవుతున్నాయి. G7 కూటమి చెప్పిన ఇరాన్ దేశము ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం ఆపుడే లేదని ఎవ్వల మాటింటలేదు. ఆ G7 కూటమిలో అమెరికా దేశం ఉన్నా దాని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన ఎవ్వల మాట చెవున పెట్టకుండా ఇజ్రాయెల్ అంత చూస్తా అంటున్నది. ఆగు, దాన్ని ఆపరేషన్ సింధూర్ను కలిపి కంపేర్ చేస్తున్నారు దేశం పబ్లిక్. ఇరాన్ దేశము ట్రంప్ మాటలను షూర్లో చెక్కింది. అదే మన మోడీ సార్ అయితే ట్రంప్ గాడు ఎంత చెప్తే అంత అన్నట్టు చేసిండు అన్నట్టు సోషల్ మీడియాలో కామెంట్లలో రాస్తుండ్రు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్లు పాకిస్తాన్ భారత్ యుద్ధం నేనే ఆపినా అని చెప్పిండు ట్రంప్. అయితే ఇన్ని రోజులు పట్టి పట్టినట్టున్న సెంటర్ సర్కార్కు ఇప్పుడు మోసం జరిగేటట్టున్నదని బయటికి వచ్చి వివరణ ఇస్తున్నది. మన దేశ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అమెరికోని జోక్యం ఏం లేదు యుద్ధం ఆపుట్లా అని చెప్పాల్సి వచ్చింది. ఇంతకు ముందున్న సీజ్ ఫైర్ అట్లనే ఉంచుదాం, మనం యుద్ధం చేసుకోవద్దని 2 దేశాలు ఒప్పుకున్నాకనే యుద్ధం ఆపినామని చెప్పిండు. మళ్ళీ దీని మీద కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్లు అవుతున్నాయి. ఆ నడుమ యుద్ధమే ఆపలేదన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు 2 దేశాల అంగీకారం జరుగుతూనే యుద్ధం ఆగిందంటున్నారు. సరే, మీరు చెప్పినట్టు ట్రంప్ చెప్తేనే యుద్ధం ఆపకుంటే ఆ ముచ్చట ఆయనతోనే చెప్పించవచ్చు కదా. ట్రంప్ ఏమో నేనే ఆపినా అని పదే పదే చెప్తున్నాడు, మీరేమో కాదు కాదంటుర్రు. ఇంతకేది నిజం అని అడుగుతుర్రు. మన దేశం నిర్ణయాలు అమెరికోడు తీసుకున్నాడు ఏందని అంటుర్రు. మరి ఆపరేషన్ సింధూర్ ముచ్చట ఎంత దాకా పోతుందో ఎట్లా పాడవుతుందో చూద్దాం తిండ్రి.